మీరు చాలా రా అండ్ రస్టిక్గా కనిపించారు మూవీలో. మీ లుక్స్ గురించి పెద్ద టాక్ నడుస్తుంది బయట. తెలుసా, మీ వరకు వచ్చిందా? నాకు వినపడలేదు కానీ మీరు చెప్తే బాగుంది. నిజంగా అంతా మీరు రిలీజ్ చేసిన టీజర్ కింద కామెంట్స్ చూడండి. యూ విల్ కమ్ బ్యాక్ అండ్ ఆస్క్ మీ, ఓకే యూ కరెక్ట్గానే రీసెర్చ్ చేశారు అని చెప్పి. సో మెనీ పీపుల్ మెన్షన్ యూ దట్ యూ లుక్ లైక్ రామ్, యూ లుక్ లైక్ రాణా, యూ లుక్ లైక్ దిస్, యూ లుక్ లైక్ దాట్ అని. అలాంటి కామెంట్స్ వింటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? వెరీ 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 ఎక్సైటింగ్ అండి. ఎందుకంటే అంత గ్రేట్ పీపుల్తో నన్ను పోలుస్తున్నారంటే గుడ్ థింగ్ అండి. చాలా హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. మీకు ఏమన్నా అనిపిస్తుందా నేను ఇండస్ట్రీకి లేట్గా వచ్చానని? లేదంటే దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం, దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ మూవీ, నేను మంచి మూవీతో లాంచ్ అయ్యాను, అలా ఏమన్నా ఉందా? అలాగంటూ ఏం లేదండి. ఐ ఫీల్ లైక్ ఐ వాజ్ బ్రూ. ఇలాంటి మూమెంట్ కోసం చాలా రోజుల నుంచి బ్రూ అవుతున్న మూమెంట్ ఇది. సో ప్రతి ఒక్కరికి ఒక టైం అంటూ ఉంటుంది. ఇది నా టైం అని అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఇట్స్ యువర్ టైం. సో ఈ 10 years ఆఫ్ జర్నీలో చాలా జరిగాయి. సోషల్ మీడియా బికేమ్ బూమ్. ఓ యా కదా. ఇప్పుడు యాక్టర్స్ అవ్వాలి అనుకున్నా, ఎంత స్ట్రగుల్ అవుతున్నా, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్లో జస్ట్ లిప్సింగ్ చేసిన వాళ్ళకి చాలా క్విక్గా వస్తున్నాయి. ఇలా ప్యాషనెట్గా 10 years 20 years దానికోసమే వర్క్ చేస్తున్న వాళ్ళకి కొంచెం ల్యాగ్ అయ్యాయని మాకు కనిపిస్తుంది. మీ వర్షన్లో మీ ఒపీనియన్ ఏంటి? సోషల్ మీడియా అన్నది ఒక డిఫరెంట్ గేమ్ అండి. నేను పెరిగిన వాతావరణంలో నేను ఆఫ్లైన్ నమ్ముతా. సో నాకు ఐ హ్యావెంట్ రియలీ బ్రోక్ టైమ్ ఇంటూ సోషల్ మీడియా. ఇప్పటి వరకు నేను అంత టైం పెట్టుకొని నేను ఇప్పటివరకు బ్రేక్ చేయలేకపోయాను. ఇప్పటివరకు అంత టైం లేదు నాకు. బట్ ఐ హోప్ ఇట్స్ అ గుడ్ ప్లాట్ఫామ్. ఐ ఫీల్ అది ఒక మంచి ప్లాట్ఫామ్ అందరికీ వాళ్ళ టాలెంట్స్ని ప్రూవ్ చేసుకోవడానికి, వాళ్ళ టాలెంట్స్ని చూపించడానికి. అదే ఆ టైంలో అయితే లైక్ బ్యాక్ ఇన్ 2010లో లైక్ ఎప్పుడైతే నాకు ఇండస్ట్రీ పరిచయం అయింది, షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం, అది ఎవరో కెమెరా 5D కెమెరా కొనుక్కొని వచ్చి షార్ట్ ఫిల్మ్ చేస్తే కానీ అది డిజిటల్ మీడియాలోకి వెళ్ళేది కాదు. ఇప్పుడు ఒక సెల్ ఫోన్లో మనం ఎవరైనా ఒక సినిమా తీయగలుగుతున్నారంటే వీఆర్ లక్కీ దట్ వీఆర్ లివింగ్ ఇన్ దట్ జనరేషన్. అండ్ ఐ సపోర్ట్ ఎవ్రీబడి who's able to be influencing other people. I completely disagree. I think that's the worst thing. And I think అలా చేసి యాక్టర్స్ అవుతాం అనుకుంటాం ఒక illusion. Definitely. And I agree with you. Yes, and అలా అని auditions వచ్చి it's so challenging to work with those individuals. They don't do any training, right? So they don't do any training. Okay. They don't know acting అనేది is a skill. Yes. There's some requirement ఒక అది Passion. it's just not passion. దానికి ఒక professionalism, ఒక routine ఉంటుంది, focus marks అని, బీయింగ్ ప్రెజెంట్ అని, వాయిస్ మాడ్యులేషన్ అని, బాడీ లాంగ్వేజ్ అని, షార్ట్ ఏంటి అది లైక్ యూ డోంట్ గెట్ దట్ బై బీయింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ రీల్. అండ్ నాకు పిచ్చి చిరాకు. నేను ఆడిషన్ కాల్ చేసినప్పుడు అలాంటి అలా వచ్చి ఓపెన్ సరే బట్ నేను నేర్పిస్తాను. ఇఫ్ ద విల్లింగ్నెస్ ఇస్ దేర్, నేను నేర్పిస్తాను నా క్యారెక్టర్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఉషా నాకు ఇన్స్టాగ్రామ్లోనే దొరికింది. అండ్ చాలా ఓపెన్ మైండెడ్తో వర్క్షాప్స్ చేసి ఓపిక్గా డెడికేటెడ్గా తిట్టాను, అది నేర్పించాను, లైక్ ముద్దు పెట్టాను. when she did great, like on the cheek obviously. That's going to be another trailer, another thumbnail. నేర్పిస్తే ఓపెన్ మైండెడ్గా ఉండి కష్టపడితే then it's fine. బట్ నేను ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్, నాకు బెడ్రూమ్లో రీల్ చేస్తే ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. యూ హ్యావ్ టు డూ దట్, యూ హ్యావ్ టు హ్యావ్ దట్ స్పాంటేనియస్ పర్ఫార్మెన్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ 100 people, ఇన్ ద మిడిల్ ఆఫ్ అ రోడ్. 10 takes చేయాలి, స్టామినా కావాలి, ఫోకస్ మార్క్ అంటే ఏంటో తెలియాలి. యూ హ్యావ్ టు నో హౌ టు రైడ్ అ బైక్ ఫ్రమ్ పాయింట్ A to point B. సో అట్లా యాక్టింగ్ని లైక్ దిస్ ఈజ్ అన్ ఆర్ట్ ఫార్మ్. నాకు ఇట్లా దీన్ని లైట్గా తీసుకుంటూ నాకు చాలా చిరాకు. I'm going to tell you right now. I know people think I'm really I can sense the seriousness. Yeah. Oh my goodness. And like auditions-కి వస్తారు, audience-కి వచ్చి ఇది చేయమంటే చేయరు. Like it's like పాడు, నాకు పాడటం రాదు, డాన్స్ చేయ నాకు సిగ్గు. It's like then why are you here? Sorry. No problem.